వెరీ 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 మంచి గుడ్ న్యూస్ అయితే వచ్చేసానమాట. మీరందరూ ఎవరి కోసం అయితే వెయిట్ చేస్తున్నారో, మీరు ఎవరి మార్పు కోసం వెయిట్ చేస్తున్నారో, మీరు ఎవరి రీఎంట్రీ కోసం వెయిట్ చేస్తున్నారో అదైతే జరగబోతుంది. సో అది ఎవరో కాదు, మీరు అందరూ కోరుకునేదే. శ్రీజ రీఎంట్రీ కావాలని ఎంతమంది కోరుకున్నారో అంత గట్టిగానే తను నిలబడి మళ్ళీ బ్యాక్ వచ్చేస్తుంది అనమాట. సో దాని గురించి డీప్గా డిస్కస్ చేద్దాం. అసలు శ్రీజ వెళ్ళిపోవడానికి కారణాలు ఏంటి, అసలు రావడానికి కారణాలు ఏంటి కూడా క్లియర్ కట్గా మాట్లాడేసుకున్నాం. ఫస్ట్ అసలు తనని ఎలిమినేట్ చేయడమే అసలు అన్ఫేర్ అనమాట. సో మిగిలిన వాళ్ళు వచ్చి వైల్డ్ కార్డ్స్ లాగా వచ్చి వాళ్ళు ఏదో బయట చూసిన ఆటను చూసుకొని ఈ సుమన్ గారిని, శ్రీజ గారిని ఎవరిని ఎలిమినేట్ చేయాలంటే ఈ శ్రీజాని ఎలిమినేట్ చేసేసి అన్ఫేర్ ఎలిమినేషన్ అయితే జరిగింది. సో అందరు కూడా దీని మీద రియాక్ట్ అయ్యారు, అందరూ స్ట్రాంగ్ గా ఉన్నారు. ఖచ్చితంగా శ్రీజ రీఎంట్రీ కావాలని బయట అయితే బాగా కాంట్రవర్సీ చేశారనమాట. సో అదైతే నెరవేరింది. సో ఇక ఏంటంటే ఓన్లీ శ్రీజానే కాకుండా శ్రీజాతో పాటు ఇంకొంతమంది కూడా వచ్చే ప్రయత్నం అయితే చేస్తున్నారని అయితే బయట అయితే పెద్ద టాక్ అనమాట. చూద్దాం. అసలైతే ఇక ఇది ఫిక్స్ అనమాట. మీరు ఫిక్స్ అయిపోండి, శ్రీజ అయితే రీఎంట్రీ ఇవ్వబోతుంది. అండ్ మెయిన్ గా మనం మాట్లాడుకోవాల్సింది అసలు బిగ్ ట్విస్ట్ అనమాట. అసలు మీరు ఎప్పుడు ఊహించలేరు కూడా. ఈ ట్విస్ట్ ఏంటంటే డబుల్ ఎలిమినేషన్ ఉండే ఛాన్స్ ఉందన్నమాట. సో మిడ్ వీక్ లోనే రాము అయితే ఎలిమినేట్ అయిపోతున్నారు అనేసి బయట అయితే ఫుల్ కాంట్రవర్సీ నడుస్తుంది. అండ్ నెక్స్ట్ ఈ ఆయిషా కూడా వచ్చిన వెంటనే పుప్పు అని పేలింది, ఇక తర్వాత డమాల్ అని వెళ్ళిపోతుంది అనమాట. సో ఈమె కూడా ఎలిమినేట్ అయిపోతుందని బయట అయితే ఫుల్ కాంట్రవర్సీ అనమాట. సో ఇందులో అయితే ఏమాత్రం నిజం లేదు అని అయితే మీరు అనుకోకండి. ఇదైతే 100% ఫిక్స్ అయిపోయింది. ఆయిషా అయితే అవుట్ అండ్ ఈ రాము కూడా ఎలిమినేట్ అయ్యే ఛాన్స్ ఉందన్నమాట. సో డబుల్ ఎలిమినేషన్ అయితే జరగబోతుంది ఈ వీకెండ్ లో. అండ్ నెక్స్ట్ మనం మాట్లాడుకోవాల్సింది ఎంట్రీ జరగబోతుందని చెప్పా కదా. సో శ్రీజ అయితే మీరు ఎలాగైతే ఫిక్స్ అయిపోయారో, మీరు ఎలాగైతే తను రావాలి అని కోరుకున్నారో తనైతే మళ్ళీ రీఎంట్రీ ఇవ్వబోతుంది. ఇక ఒక్కొక్కరికి ఉంటుంది, మామూలుగా ఉండదు అనమాట. సో బయట అంతా చూసేసింది, తన మీద ఉన్న ఎఫెక్షన్ బయట వాళ్ళు చూపిస్తున్నది. ఒకవేళ తను చేసింది ఏమైనా తప్ప అని అనుకున్నా కూడా తనకి బయట చూపించిన ఎఫెక్షన్ తో తనకైతే ఫుల్ క్లారిటీ వచ్చేస్తుంది అనమాట. ఇక లోపలికి రాగలో దుమ్ము దులిపేస్తుంది అని అయితే గట్టి ఫీలింగ్ అనమాట. మరి మీరేమనుకుంటున్నారు? శ్రీజ రీఎంట్రీకి మీకు నచ్చిందా లేదా కూడా కామెంట్ చేయండి. మరి మీరు ఎవరికి వెళ్ళి సపోర్ట్ చేస్తున్నారో కూడా కామెంట్ చేయడం అసలు మర్చిపోకండి. మేబీ ఒకవేళ శ్రీజ రీఎంట్రీ ఇచ్చినా ఈ వైల్డ్ కార్డ్స్ లోనే కలిసిపోతుంది, వాళ్ళ గ్యాంగ్స్టర్స్ తో కలిసిపోదు అని అయితే క్లియర్ కట్ గా అర్థమవుతుంది అనమాట. ఎందుకంటే ఆల్రెడీ బయటికి పంపించి మళ్ళీ లోపలికి తీసుకొస్తున్నారు కాబట్టి సో తిన్నైతే వైల్డ్ కార్డ్ లో కలిపేస్తారు అని అయితే క్లియర్ గా అర్థమవుతుంది. కానీ వైల్డ్ కార్డ్ కి కలపకుండా వాళ్ళకి యాంటీ బెట్ ఉంటే చాలా బాగుండేది అనిపించింది. చూడాలి గాయస్ తను ఎలా గేమ్ ఆడుతుంది, తన మార్పులు ఏమైనా చేసుకుంటుందా, చేర్పులు ఏమైనా చేసుకుంటుందా, తను ఎలా మాట్లాడాలి అని మీరందరూ కోరుకుంటున్నారో అలాగా చూపిస్తే బాగుండు అని అయితే నాకైతే ఫుల్ గా అనిపిస్తుంది అనమాట. ఇక ఎఫెక్షన్స్ కి బాండింగ్స్ కి వెళ్లకుండా ఓన్లీ తన గేమ్ మీద ఫోకస్ చేస్తే బాగుండదు అని అయితే నాకు అనిపిస్తుంది. కానీ మళ్ళీ రిటర్న్ వచ్చినా కూడా సేమ్ అలాగే చేస్తే ఇదంతా కూడా మీరు చూపించిన ఎఫర్ట్స్, మనం చూపించిన ఎఫర్ట్స్ అన్ని కూడా బురదలో పూసిన పన్నీరే అవుతాయి అని అయితే అనిపిస్తుంది అనమాట. సో తను అలా చేయకుండా మీ మీద నమ్మకంతో తనని పంపారు కాబట్టి సో తనైతే మంచిగా చూపించాలి, మంచిగా ఆడాలి అని అయితే అందరం కోరుకుందాం. మరి మీరేమనుకుంటున్నారు? నిజంగా ఈ ఒక్క మాటతో మీరు అందరూ కూడా హ్యాపీ అవుతారని చాలా బాగా అనుకుంటున్నాను అనమాట. సో ఎందుకంటే మీ హ్యాపీనెస్ కూడా కామెంట్లలో చెప్పండి. ఎంత హ్యాపీగా ఫీల్ అవుతున్నారో కామెంట్ సెక్షన్ లో కామెంట్ చేయడం అస్సలు మర్చిపోకండి. అండ్ మెయిన్ గా మాట్లాడుకోవాల్సింది అసలు నిన్నటి ఎపిసోడ్ అనమాట. ఏం లేదు డొల్లా. అసలు ఈ అమర్దీప్ ఈ అర్జున్ రాగానే అసలు పేలిపోతుంది, అసలు నవ్వులు పండించేస్తారు, అసలు కడుపుబ్బ నవ్వుకోవచ్చు అనుకున్నా కానీ అసలు డొల్లా ఏం లేదు. అసలు ఇది ఆల్రెడీ ఇలాంటి టాస్క్ సేమ్ ఏదో సీజన్ లో జరిగింది అనమాట. అదే కంటిన్యూ చేశారు కానీ ఏమంత కొత్తగా అనిపించలేదు, అంత డిఫరెంట్ గా అనిపించింది అనమాట. నాకైతే అస్సలు నచ్చలేదు. ఎంటర్టైన్మెంట్ కోసం వచ్చి ఎంటర్టైన్మెంట్ ఇస్తారేమో అనుకున్నా కానీ అసలు ఏం లేదనమాట. అసలు నిన్నటి ఎపిసోడ్ లో చూడడానికి ఏం లేదు. అసలు నాకు నచ్చలేదు అసలు లిటరల్లీ చెప్పాలంటే. అసలు అదేంటి వచ్చారు మరి ఏంటి, మరి అది చేయాలి ఇది చేయాలని ఉండాలే కానీ అసలు నాకైతే నిజంగా లిటరల్లీ నాకైతే నచ్చలేదు. మరి మీకేమనిపించింది? మీకు నిన్నటి ఎపిసోడ్ నచ్చిందా? నిజంగా నాకైతే నచ్చలేదు గైస్. ఎందుకంటే ఓకే అమర్దీప్ కొంచెం జోక్ చేయడానికి ఎంటర్టైన్ చేయడానికి ఉన్నాడులే కానీ ఇక్కడ ఓన్లీ అర్జున్ వచ్చేసి ఓన్లీ ఇక నేను నిజంగా సిఐని, నిజంగా ఎస్ఐని, నేను ఇలాగ ప్రవర్తిస్తాను అనుకుంటే అది చేయడం, యాటిట్యూడ్ చూపించడం అయితే నాకు నచ్చలేదు అనమాట. ఏదో ట్రై చేశారు కానీ అయితే డొల్లా ఏం లేదనిపించింది. అండ్ నెక్స్ట్ నిన్నటి ఎపిసోడ్ లో రాముని లాక్కపోవడం, మీరు ఎలిమినేట్ అయిపోయారు రండి అనేసి మనకు ఒక బయట కాంట్రవర్సీ జరుగుతుంది అనమాట. సో అందులో అయితే ఎలాంటి నిజం లేదు. తనైతే ఈ రోజు కూడా ఉన్నాడనమాట, లైవ్ లో చూసినా కూడా మనకు అర్థమవుతుంది. కానీ తనైతే మిడ్ వీక్ లో ఎలిమినేట్ అయ్యే ఛాన్స్ ఉందని చెప్పా కదా. సో ఇవాళ కానీ అంటే రేపటి ఎపిసోడ్ లో కానీ ఎల్లుండి ఎపిసోడ్ లో కానీ అతన్ని అయితే లేపేస్తారని అయితే క్లియర్ గా అర్థమవుతుంది అనమాట. సో మరి తనని ఎందుకు ఎలిమినేట్ చేస్తున్నారు అని అంటే మిడ్ వీక్ లో ఆల్రెడీ ఆయిషా వచ్చేసి తనకి హెల్త్ ప్రాబ్లం వల్ల తనైతే పంపించేస్తారు నో డౌట్ అందులో. నెక్స్ట్ వచ్చేసి ఈ రాముకి ఏమైందంటే సో తనకి ఓట్స్ అయితే తక్కువ పడ్డాయి అనమాట. సో రాముకు బదులు ఈ రమ్యాన్ని తీసేస్తుంటే బాగుండేది అని అయితే నాకు
నా గట్టి ఫీలింగ్ అనమాట. సో ఆ దేవుడిని అదే కోరుకుంటున్నాను. రాము ఆల్రెడీ ఎలిమినేట్ అయిపోతున్నాడు ఇందులో అయితే. ఇక అందులో అయితే ఏం ఛాన్సెస్ ఏం లేవన్నమాట. సో రమ్యాని తీసేస్తే బాగుండని అయితే నా ఫీలింగ్ అనమాట. అండ్ నెక్స్ట్ మోర్ ఓవర్ ఇవాళ ప్రోమోలో మాట్లాడుకుంటే అసలు ఎంత కష్టపడ్డాడో ఇమాన్యుయల్, అదంతా కూడా డొల్లా అయిపోతుంది. మీరే చూస్తేనే క్లియర్ కట్ గా అర్థమవుతుంది అనమాట. అంత కష్టపడ్డా కూడా ఏమీ తగ్గకుండా అయితే అయిపోతుంది అనేది అయితే అర్థమవుతుంది. అండ్ ఇక్కడ తనుజ సీరియల్ డ్రామా చేస్తుందా అనేసి చాలా మంది కామెంట్ చేస్తున్నారు. సో మేబీ తనకి ఓకే, మనకి ఇక్కడ ఒక షేడ్ లో చూస్తే తను డ్రామా చేస్తున్నట్టే అనిపిస్తుంది అనమాట. ఎందుకంటే లాస్ట్ కి మిగిలింది ఇమాన్యుయల్, తనుజ. ఒకవేళ దీన్ని ఏమైనా డ్రామా చేస్తే అంత కష్టపడ్డది కదా, అమ్మాయికి కెప్టెన్ చేద్దాము అనేసి వాళ్ళందరికీ సింపతి రావాలి అనేసి అలా చేశాను అని కూడా ఒక షేడ్ నుండి ఆలోచించవచ్చు. ఇంకో సైడ్ నుండి చూస్తే, ఇంకో షేడ్ నుండి చూస్తే కూడా మనకి ఓకే, ఒకవేళ తనకి నిజంగా బాగాలేదేమో హెల్త్ ప్రాబ్లం వల్ల అనుకోవచ్చు. ఇంకా మెయిన్ గా మనం మాట్లాడుకోవాల్సింది ఇందులో ఎవరు కెప్టెన్సీ అవుతారనేసి. ఎక్కువ ఛాన్సెస్ అయితే తనుజాకు ఉన్నాయన్నమాట. సో అంత కష్టపడి వచ్చింది కాబట్టి ఈ ఫీమేల్ కెప్టెన్ అయితే బాగుండు అనేది అందరికీ అర్థమవుతుంది. సో తనకే ఎక్కువ ఓట్లేసే ఛాన్స్ ఉంది. అండ్ మోర్ ఓవర్ ఈ ఇమాన్యుయల్ కూడా ఓకే తనకి ఇచ్చేయండి అనే ఛాన్స్ కూడా ఉంటుంది అనమాట. సో చూడండి మీరే, పక్కాగా ఈ తనుజ అయితే ఖచ్చితంగా ఈ కెప్టెన్ అయ్యే అవకాశం అయితే చాలా ఉందన్నమాట. ఇక ఇందులో ఏమన్నా చేంజ్ అయిపోతే ఇక ఇమాన్యుయల్ కి రావచ్చు అనమాట. సో ఇక అది గాయ్స్ ఇవాళ రివ్యూ వచ్చేసి. ఇక నిన్నటి ఏమీ లేదు డొల్లా, ఇక అయితే కొంచెం ఇంట్రెస్టింగ్ ఉండే ఛాన్స్ ఉందన్నమాట. అండ్ నెక్స్ట్ మనం మాట్లాడుకోవాల్సింది, మీరు కోరుకున్నది శ్రీజ అయితే రీఎంట్రీ ఇవ్వబోతుంది. దానికైతే చాలా ఇగ్గర్లీ వెయిట్ చేస్తున్నాను. ఎప్పుడు వస్తుంది, ఎలా మాట్లాడుతుంది, ఏం చేస్తుంది అని అయితే ఫుల్ ఎక్సైట్మెంట్ గా ఉందన్నమాట. మరి మీకు ఎలా అనిపించింది ఈ రివ్యూ కామెంట్ చేయడం అసలు మర్చిపోకండి. ఇక నెక్స్ట్ వీడియోస్ లో కలుసుకుందాం. బాయ్.